తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగతమైన అంశం కాదది. తెలంగాణలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా యొక్క కోరిక. అందులో ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదని కాదు. ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా రంజాన్ అప్పుడు ముస్లింస్కి ప్రభుత్వం నుంచి డబ్బు ఇస్తే ఎవడి గొంతు పెకల్లేదు. అలాగనే డిసెంబర్ 25 క్రైస్తవులకి ఆయన అన్ని మొత్తం కానుకలు పంపిస్తే ప్యాకెట్లు అందరికీ పంచితే కొన్ని లక్షల మంది వెళ్లి తీసుకుంటే ఎవరి గొంతు పెకల్లేదు. హిందూ దేవాలయంలో అదే సమన్వయం పాటిస్తూ సమత్వ భావన చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఆయన ఏమన్నా అందరూ హిందువులు రెండని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు? స్వామికి మొక్కు చెల్లించాడు. అది చేస్తే ఇంత రాద్ధాంతం చేయాలి దానికి. అంటే ఈరోజు మనం సెక్యులరిజం అని చెప్పి ప్రభుత్వము అనేటువంటిది మాట్లాడుతూ మనం రంజాన్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఎవరి గొంతు మాట్లాడలేదు? క్రైస్తవులకి వాళ్ళ పండగప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఎవరి గొంతు పెకల్లేదు? ఈ రోజు ఎందుకు గొంతులు లేస్తున్నాయి? అంటే హిందుత్వానికి ఎంతమంది విరోధులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇవ్వలేదు? ఎన్ని చర్చిలకు ఇవ్వలేదో మీకు నేను లెక్క చూపిస్తాను. ఎన్ని మసీదులకు ఇచ్చారో మన రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇస్తున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇస్తున్నారు. మీకు లెక్క చూపిస్తాను నేను. తీయండి, ఆర్టీఏ తీయండి, మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వము స్వయంగా వాళ్ళు మక్కాకి వెళ్ళడానికి డబ్బు ఇస్తున్నారు, రాయితీ ఇస్తున్నారు. జెరూసలం వెళ్ళడానికి రాయితీ ఇస్తున్నారు. ఒక్క హిందూకి ఏమైనా రాయితీ ఇచ్చారా? పుష్కరాలకి సర్చార్జీలు పెట్టారు, టోల్గేట్లు పెట్టారు. మేము గొంతు చించుకుని అరిస్తే అప్పుడు టోల్గేట్లు ఆపారు 10 రోజులకి. సర్చార్జీలు పెట్టారు. ఆ రోజు ఎక్కడికి పోయింది? గొంతు ఏమైంది? మూగపోయింది ఆ రోజు? వాళ్ళందరికీ ఇస్తున్నప్పుడు ఒక్క మాట మాట్లాడరు. మెజారిటీ హిందువులు అంటారు, మళ్ళీ మా నెత్తి మీద మొత్తుతారు. సెక్యులరిజం అంటారు మేమన్నా మాట్లాడితే. ఒక పక్క మైనారిటీలు వాళ్ళకి చూడాలంటారు, మాకు కూడా చేయండి అని అంటే మీరు మెజారిటీలు ఈ సెక్యులర్ ప్రభుత్వం మీకు చేయకూడదు అంటారు. మాకు చేస్తే సెక్యులరిజం గుర్తుకొస్తుంది, తెర మీదకి వస్తుంది. వాళ్లకు చేస్తే మైనారిటీ అనే బుజ్జగింపు విధానం గుర్తుకొస్తుంది. ఈ ద్వంద్వ వైఖరి మానుకోవాలంటే చేస్తే అందరికీ చేయమనండి, లేకపోతే ఎవరికీ చేయొద్దు. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ క్రైస్తవ సంస్థ కప్పం కట్టట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ ముస్లిం సంస్థలు కప్పం కట్టట్లేదు. కానీ వాళ్ళు రాయితీలు తీసుకుంటున్నారు, వాళ్ళ చర్చీలు మసీదులు ఉద్ధరించుకునేదానికి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళ పండగలప్పుడు కానుకలు తీసుకుంటున్నారు. హిందూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి హిందూ ధర్మం మాత్రమే కప్పం కడుతుంది. కామన్ గుడ్ ఫండ్ అనే పేరు మీద కప్పం కడుతుంది. దేవాలయాల దగ్గర నుంచి మొత్తం సమీకరణ చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి యొక్క పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆర్టీఐ చూడండి. మా ఫండ్ని మాకివ్వడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. కాబట్టి ఇది వివక్ష. ఆయన మొక్కు చెల్లిస్తే వాళ్ళకి చేశారు, ఇక్కడ చేశారు. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక 5 కోట్లు ఇచ్చారంతే. అక్కడ ఎన్ని మసీదులకి, ఎన్ని చర్చిలకి, ఎన్ని 100 కోట్లు ఇచ్చారు మీరు చూసారా ఒకసారి? కులాలకు ఇస్తారు. మళ్ళీ రెడ్డి కులానికి ఒక సెంటర్ కట్టుకోమంటారు, బ్రాహ్మణ కులానికి ఒక సెంటర్ కట్టుకోమంటారు, వైశ్యులకి ఇస్తున్నారు, బలిజలకి ఇస్తున్నారు, లేకపోతే మాల వాళ్ళకి ఇస్తున్నారు, మాదిగ వాళ్ళకి ఇస్తున్నారు, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి అందరికీ ఇస్తున్నారు. కులాల వారీగా ఇస్తున్నారు. మళ్ళీ సెక్యులరిజం అంటారు. మతాలకు ఇస్తున్నారు, మళ్ళీ సెక్యులరిజం అంటారు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? లౌకికవాదం అంటే అర్థం ఏంటి? మళ్ళీ కులాలకి మతాలకి అతీతంగా మేము ప్రవర్తించాలి అనేటువంటిది ఒక విధానం. కానీ ఈరోజు కులాలే ప్రధానమైపోయాయి, మతాలు ప్రధానమైపోయాయి. అలాంటప్పుడు హిందూ ధర్మాన్ని మాత్రం తొక్కిపెట్టడం సెక్యులరిజంలో విధానమా? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి, మేధావులందరూ ఆలోచించాలి. కాబట్టి ఇది ఆయన మొక్కు చెల్లించుకున్నాడు అని అంటే ఒక తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాడు, ఆయన చెల్లించుకున్నాడు. టీటీడీ పిలిచి కేసీఆర్ గారు మీరు మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వండి, లేకపోతే పరిపూర్ణానంద స్వామి మాకు వచ్చి మొక్కు చెల్లించిన వెంకటేశ్వర స్వామి అడగలేదు, టీటీడీ అడగలేదు. కానీ ఇచ్చిన దాన్ని, భక్తులు ఇచ్చిన దాన్ని తోసిపుచ్చే హక్కు, అధికారం టీటీడీలో ఏ ఒక్కరికి లేదు. హిందూ ధర్మం ప్రకారం ఒక్క పైసా కానీ ఇచ్చినా వాడు భక్తుడే, కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చినా భక్తుడే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక భక్తుడు తన యొక్క భక్తిని ప్రకటించుకుంటూ, లేదా తన రాష్ట్రం బాగుండాలని ఒక భగవంతుడికి చెల్లించడం. సమ్మక్క సారక్క చేస్తే ఎవడు ప్రశ్నించడే? బోనాలు ఎత్తితే ఎవరు ప్రశ్నించరే? అది కూడా తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో ఇతర మతస్థులు కూడా వచ్చి చేసుకుంటున్నారు. అదే ముస్లింలు ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ స్కూళ్లలో, కాలేజీల్లో ఉచితంగా హిందువులకు ప్రవేశం ఇస్తారా? అక్కడ లెక్చరర్లను రాణిస్తారా? పోస్టులు ఇస్తారా? క్రైస్తవులు పెట్టుకున్న వాటిల్లో హిందువులకు ఉచితంగా విద్య నేర్పిస్తారా? హిందువుల్ని లెక్చరర్లుగా వేసుకోగలరా?
హిందువుల్ని వైస్ ఛాన్సలర్గా పెట్టగలరా? అది ఎందుకు ప్రశ్నించలేం మనం? ఒక హిందూ వ్యవస్థ ఇంత అద్భుతంగా అందరినీ ఆదరిస్తూ అందరినీ గౌరవిస్తూ చేస్తున్నప్పుడు దీని మీద ఇంత దుమ్మెత్తిపోయడమా? దీన్ని 100 రకాల ప్రశ్నలు వేసి దీన్ని కుల్లబొడవడమా? ఇదేనా సెక్యులరిజం అంటే? ఇదేనా లౌకికవాద విధానం అంటే? ఇదేనా ఇది నీతివంతమైన రాజకీయ ఒక విధానం అని అంటే? కాబట్టి వీటిని మార్చుకోవాలి. మన స్వార్థభావాల్ని మన ఆలోచనల్ని పక్కకు పెట్టి